सर्वलोकाधिपति परलोक तंद्री स्वागतं सर्वलोक जनुल रक्षणकर्ता कन्य मरिय सुतुडा स्वागतं परिशुद्धात्मदेव आदरणकर्ता त्रिएकदेवा स्वागतं 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 सुस्वागतं। పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానముల ఫలములు పొంద వేగమిరండి ఫలములు పొంద వేగమిరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి। క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆదివారం రోజున మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ యొక్క దివ్య పూజా బలికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం। ఈనాటి దివ్య పూజా బలి విఎం రాజు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రానున్న రోజులలో కూడా దేవుడు వారి కుటుంబంలో అనేక మేలులను కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తిరు కుటుంబం పేరిట దివ్య పూజ। ఈ తలంపుతో పాటు మన వ్యక్తిగత తలంపులు కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిని భక్తితో విశ్వాసముతో ప్రారంభించుకుందాం। పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్। మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక। మీ ఆత్మతోనూ ఉండునుగాక। క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం 4వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం। అదే విధముగా ఈ రోజున ప్రత్యేక విధముగా జ్యోతిర్మయి ఆదివారాన్ని కూడా మనమందరం కొనియాడుతూ ఉన్నాం।
ఈరోజు ప్రత్యేక విధంగా మనం ధ్యానించబోయే అంశము జ్యోతిర్మయ ఆదివారం రోజున వారు ఇచ్చినటువంటి అంశము శ్రీ సభ సువార్త ప్రబోధ సేవలో గురుమండల సంఘాల ప్రేషిత పరిచర్యలో పరివర్తన అని చెప్పి మనందరినీ కూడా ఈ యొక్క అంశం గురించి మననం చేయమని ధ్యానం చేయమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దివ్య పూజా బలిలో కూడా మనమందరము కూడా మన పాపాలను తొలగించుకొని క్రీస్తు ప్రభువులో మనమందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. అందుకే మొదటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనములో ఒకే రొట్టె అగుటచే పెక్కుమంది అయినను మనమందరమును ఒకే శరీరము ఏలైనా మనమందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచు ఉన్నాము అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభువులో పాలు పంచుకోవటానికి యోగ్య రీతిగా ఉండటానికి మన పాపాలను ఒప్పుకుందాం. అదేవిధంగా యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొనినచు ఆయన మన పాపమును రక్షించి మనలందరినీ కూడా శుద్ధి చేయును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యోగ్యమైన ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే ముందు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుందాం. మానవ బలహీనత వలన తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని మన తప్పులన్నిటికీ మన పాపాలన్నిటికీ పశ్చాత్తాపడుతూ దేవుని నుండి క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేని ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 మహోన్నతమునా దేవునికి మహిమ, భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము, సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము గణపరచుచున్నాము, నీ దయనీలలో కోరినము. మహోన్నతమునా దేవునికి మహిమ, భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మిమ్ము స్తుతించుటకును మీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మల్ని సైక్యపరిచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ వంటి ప్రవక్త నొకరిని వారి జనము నుండి వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగిందును. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనేను, ప్రభువు మీ ప్రజల నుండి నా వంటి ప్రవక్తనొకరిని మీ చెంతకు పంపును. మీరు అతని మాట వినుడు. నాడు హేరోబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే. మేము మరలా యావే పలుకులను వినుచు మరలా అతని ఆజ్ఞను రూపమును దర్శించును తప్పక అని చెప్పును. అప్పుడు ప్రభువు నాతో వారినొకనిని సభకు పంపెను. నీ వంటి ప్రవక్త ఒకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పమనిన సంగతులన్నీ అతనికి వారు చెప్పురు. ఆ ప్రవక్త నా పేరు పలుకును, సందేశమును పాటింపును. వానిని నేను రక్షింతును. కానీ నేను ఆదేశించిన సందేశమును నా పేరు వినిపించుటకు సాహసించు ప్రవక్త అట్లే అన్య దైవముల పేర ప్రవచనము చెప్పు ప్రవక్త తప్పక మరణమునకు గురి కావలసినది అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. యేసునికి వందనములు. ఈ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయా మాపై కృప చూపుటకు. ఈ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయా మాపై కృప చూపుటకు. మా దోషము భరించి మా పాపము క్షమించి మమ్మునిలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయా మాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు.
కష్టాల కడలిలో కన్నీటి లోయలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వారమయా మమ్మింతగా హింసించుటకు, మేమెంతటి వారమయా మాపై కృప చూపుటకు. ఏ పాటి వారమయా. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకుని తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పని అందే నిమగ్నురాలగును. 2వ పఠనము పునీత పౌలు కొరింథీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము వచనములు 32 నుండి 35 వరకు. సోదరులారా, మీరు విచారము నుండి దూరం కావాలనని నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభు పని అందే నిమగ్నుడగును. కానీ భార్యను సంతోషపెట్టువలనని తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని 2 ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకొని తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పని అందే నిమగ్నురాలగును. వివాహితగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొను. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలెనని, చక్కని క్రమశిక్షణ అలవర్చుకొనవలెనని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభువాక్కు. జీవనవేదం ఆలించరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతో నుండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనం వరకు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనం వరకు. యేసు తనను వెంబడించిన శిష్యులతో కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో
అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో మీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో మేము ఎరుగుదము, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడిరి. ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మల సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా 4వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. అదే విధముగా ఈ రోజున ప్రత్యేక విధముగా జ్యోతిర్మయి ఆదివారమును కూడా పురస్కరించుకొని కొనియాడుచూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లి శ్రీ సాయిబాబా మనలందరినీ కూడా దేవుని యొక్క వాక్కును బోధిస్తూ ఉన్నటువంటి బోధకుల యొక్క గురువుల యొక్క వాక్యాన్ని, వారు బోధించే వాక్యాన్ని ఆలకించండి అని చెబుతూ అధికారపూర్వకంగా దేవుడు బోధించేటువంటి బోధన ప్రకారంగా ఆ వాక్కు అనుసారంగా మనమందరము కూడా జీవించాలి, మన జీవితాలను నడిపించుకోవాలి. దేవుని యొక్క దీవెనలతో, దేవుని యొక్క కృపలతో మనమందరము కూడా దీవించబడాలని చెప్పి నేటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనములో వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కావున ధైర్యవంతులమైన మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహములను కనుగొందుము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలందరినీ కూడా దేవుడు తన యొక్క రూపురేఖలతో సృజించుకొని మనలందరినీ కూడా తన పవిత్రమైన బిడ్డలుగా చేసుకొని మనలందరినీ కూడా తన యొక్క పిలుపు ద్వారా మనలను పిలుచుకొని మనలందరినీ కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎంతోమంది ఈ జీవితము లేక తెల్లవారితే ఉంటారో లేదో అని కూడా చాలామంది ఆ నిద్రలోనే ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మనలందరికీ కూడా ఈ నూతన రోజును ఇస్తూ ఉన్నాడు, ఈ పవిత్రమైన రోజును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనకందరికీ కూడా దేవుడు చూపించేటువంటి గొప్ప బహుమానము అనుకోవచ్చు. దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుడు నాకు ఏమీ అనుగ్రహించలేదు, దేవుడు నాకు ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఎన్ని త్యాగాలు చేసినా కానీ, ఎన్ని దాన ధర్మ క్రియలు చేసినా కానీ దేవుడు నాకు ఏ అనుగ్రహమును కూడా, ఏ దీవెనను కూడా ఇవ్వటం లేదు అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా ఈ పవిత్రమైన దేవాలయంలో, ఈ పవిత్రమైన దివ్య పూజా బలికి పిలువబడ్డాము. అందుకే ప్రభు వాక్యం ద్వారా మీరు ధైర్యముగా ఉండండి. మీరందరూ కూడా ధైర్యవంతులు. మీరందరూ కూడా ఆ ధైర్యముతో దేవుడి చెంతకు నేను వస్తే చాలు,
దేవుడి దగ్గరకు నేను వస్తే చాలు, దేవుని దగ్గరకు వచ్చి మోకరించి దేవుడి సమక్షంలో నా విన్నపాలన్నిటినీ కూడా నేను విన్నవించుకుంటే చాలు అని చెప్పి విశ్వసించి, ఇదిగో ఆ ధైర్యముతో మీరందరూ కూడా ఈ యొక్క దేవాలయంలోకి, ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలి దగ్గరికి వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దయానిధియగు నిధి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానములో ఆ దేవుని దగ్గరికి వస్తే నా జీవితము విరాజిల్లుతుంది, నా జీవితము దీవెనలతో విరాజిల్లుతుంది. నేను ఇప్పటివరకు కూడా నా అశాంతికి గురి అవుతూ ఉంటే, ఇప్పటివరకు కూడా నా జీవితంలో శాంతి లేకుండా ఎల్లప్పుడూ కూడా నేను బాధలతో కష్టాలతో విరాజిల్లుతూ ఉంటే, ఇదిగో దేవుడి సన్నిధి అయిన ఆ దయానిధి అయినటువంటి ఆ నిధి దగ్గరికి నీవు వస్తూ ఉన్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మీరందరూ కూడా ధైర్యవంతులు. ఆ ధైర్యముతో మీ యొక్క పాపాలను ప్రక్షాళన గావించాలని, మన యొక్క హృదయాలలోనికి ఆ యొక్క దయామయుడు రావాలి అని చెప్పి ఆ దయానిధి అయినటువంటి దేవుని దగ్గరకు వచ్చి మన యొక్క విన్నపాలన్నిటినీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. మరి మనము ఆ విన్నపాలను విన్నవించుకుంటూ ఉంటే, ఆ దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, మనమందరము కూడా దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క దీవెన ద్వారా దీవించబడుతూ ఉన్నాం. మనకు ఏ మనిషి కూడా సహాయం చేయకపోవచ్చు, ఎవరు కూడా సహాయం చేయకపోవచ్చు, చివరికి మన ప్రాణ స్నేహితులు కూడా మనకు సహాయం చేయలేకపోవచ్చు. ముఖ్యంగా మనం అవసరాలలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మనకు ఆ సహాయం కావాలని అనుకున్న సమయంలోనే ఎవరూ ఉండకపోవచ్చు. కానీ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, కృపను పొంది అవసరములకు ఆదుకొనగల అనుగ్రహములను కూడా మీరు పొందుతూ ఉన్నారు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నేటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని చెంతకు వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నారు. దేవుని చెంతకు వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నారు. ఏ విధముగానైతే నీవు నేను కూడా ఈ యొక్క దేవాలయంలోనికి, ఈ బలిపీఠము చెంతకు వచ్చి మన విన్నపాలను విన్నవించుకుంటూ ఉన్నాము, అదే విధముగా ఆ రోజులలో కూడా ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవుని చెంతకు వెళ్ళి ఆ సినాయి పర్వతం మీద దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నారు. దేవుడు వారి మొరను ఆలకించి ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా వారు దేవుని యొక్క దివ్య స్వరాన్ని ఆలకించారు. వారు దేవుని దివ్య వాక్కును ఆలకించి భయభ్రాంతులు చెందుతూ ఉన్నారు. భయభ్రాంతులు చెంది మోషే దగ్గరికి వచ్చి, అయ్యా, మేము ఇక నుంచి దేవుని యొక్క స్వరాన్ని మేము వినలేము, అంతటి అనుగ్రహాన్ని మాకు లేదు. మరలా మేము దేవుని యొక్క వాక్కును ఆలకిస్తే, దేవుని యొక్క స్వరాన్ని మేము వింటే, మేమందరము కూడా మా ప్రాణాలు పోతాయని చెప్పి నేటి మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే, మేము మరలా యావే పలుకులు విన్నచ్చు మరలా అతని అగ్ని దయారూపమును దర్శించినచ్చు మేము తప్పక చత్తుము అని ప్రాధేయపడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి మోషే ప్రవక్తను ఎన్నుకుంటూ ఉన్నారు. మరి మోషే ప్రవక్తను ఎన్నుకొని ఆ మోషే ప్రవక్త వారికి దేవుని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. మరి దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నారు, మీరు ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి, ఇదిగో నేను ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రవక్త నా ద్వారా నా వాక్కును మీకు బోధిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన చెప్పే వాక్కును ఆలకించాలి. ఆ వాక్కు చెప్పేది ఆయన కాదు,
నా వాక్కే ఆయన ద్వారా తెలియజేస్తూ ఉన్నాను, నా వాక్కే ఆయన ద్వారా మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాను, మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన వాక్కును ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు ఆలకింపకపోతే మీరు శిక్షకు గురి అవుతారు అని చెప్పి 19వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త నా పేర పలుకులు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి నీవు నేను కూడా అభిషిక్తులు అయినటువంటి గురువులు చెప్పే మాటను వినలేకపోవచ్చు. వారు వాక్యం ద్వారా చెప్పే వాక్కును మనకు అర్థము కాలేక లేదా మనం ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ ఆ వాక్కును మనం సరిగ్గా ఆలకించలేకపోవచ్చు. కానీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఈ ప్రవక్త, నేను ఎన్నుకున్నటువంటి ప్రవక్త యొక్క సందేశమును మీరు ఆలకింపకపోతే మీరు శిక్షకు గురి అవుతారని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. మరి అదే విధంగా ప్రవక్తలు కూడా వారు దేవుని యొక్క సందేశమును కాక వారికి ఇష్టం వచ్చినట్లుగా వారికి ఎవరినో మనసులో ఉద్దేశించుకొని వారు ఆ యొక్క పీఠం దగ్గర బోధిస్తే ఆ ప్రవక్తలు గురి అవుతారు అని చెప్పి వాక్యం మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా దేవుని ఎదుట సంతోషంగా ఉండాలి. దేవుడు చూపేటువంటి మార్గంలో మనమందరము కూడా ప్రయాణిస్తే దేవుడు పంపినటువంటి ప్రవక్తల, దేవుడు అభిషేకించినటువంటి దేవుని ప్రతినిధుల యొక్క సందేశమును మనం ఆలకిస్తే మనం దేవుని యొక్క దీవెనలతో నింపబడతాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేటి మొదటి పట్టణము ద్వారా. మరి అదేవిధంగా 2వ పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, మీరు విచారింపవద్దు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచము ఉన్న రీతిన ఇక ముందు ఉండబోదు. కాబట్టి ఇప్పటి వరకే కూడా మనం బాధలతో కృంగిపోతూ ఉంటే, కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో మనం కూరుకొని పోతూ ఉంటే, కుటుంబంలో అశాంతి లేకపోతూ ఉంటే, బిడ్డలు మన మాటలు వినకుండా వారి మార్గంలో చెడు మార్గంలో పోతూ ఉంటే, ఇదిగో దేవుని చెంతకు వచ్చి ఆ దేవుని సమక్షంలో నీవు మోకరించి ఆ దయానిధి అయినటువంటి దేవుని దగ్గర నీవు విన్నవించుకుంటే ఇక ముందు ఉన్నటువంటి ఈ జీవితము నీకు ఉండబోదు. ఇప్పటి వరకు కూడా నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇక నుంచి నీవు విచారంతో ఉండకుండా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, దేవుణ్ణి గణపరిచే విధంగా నీ జీవితము, నా జీవితము ఉండాలి అని నేటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభువు అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చెప్పే మాటలను ఆలకించారు, చెప్పే సందేశాన్ని ఆలకించారు. తరువాత క్రీస్తు ప్రభు బోధించే బోధనను ఆలకిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తల ప్రబోధమును ఆలకించినటువంటి వారు ఆ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క బోధనకు, క్రీస్తు ప్రభు చూపినటువంటి బోధించినటువంటి బోధనకు వ్యత్యాసం వారు చూస్తూ ఉన్నారు. వీరేమో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులేమో వారికి ఇష్టం వచ్చినట్లుగా చట్టాలను వారి చుట్టాలుగా చేసుకొని వారికి తగిన విధంగా చట్టాలను మలుచుకొని వారు బోధించేవారు, వారి స్వలాభాల కోసం బోధించేవారు. కానీ క్రీస్తు ప్రభు అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన అధికారపూర్వకంగా బోధించారో వారి మనస్సులను ఆ వాక్యము 2 అంచుల ఖడ్గము వలె దూసుకొని పోతూ ఉంది. ఆ 2 అంచుల ఖడ్గము 2 వైపులా కూడా పదును ఉండి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగిస్తూ ఉంది అని మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియ
దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కసారి నీకు నాకు కూడా అధికారము సంక్రమిస్తూ ఉంటుంది, అధికారము ఇవ్వబడుతూ ఉంది. మరి ఆ అధికారాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? మనం పొందే అధికారము ఇతరులకు సేవాపరంగా ఉండాలి, కానీ ఇతరులను కించపరిచే విధంగా, ఇతరులను కృంగదీసే విధంగా మన అధికారాన్ని చలాయించకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఇక రెండవ భాగంగా క్రీస్తు ప్రభువు ప్రార్థనా మందిరములో ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా, క్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా ప్రార్థనను విడనాడలేదు. ఆయన వేకువ జామునే లేచి నిర్జన ప్రదేశంలో, పర్వత ప్రాంతంలో ప్రార్థనలో నిమగ్నమవుతూ ఉన్నాడు. మనందరము కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఎన్నో పనులతో సతమతం అవ్వచ్చు, కానీ ఒక్క నిమిషమైనా కానీ, కనీసం 5 నిమిషాలైనా కానీ దేవుని నీవు జ్ఞాపకపరుచుకుంటున్నావా? దేవుని యొక్క ప్రార్థనలో నీవు దేవునితో సంభాషిస్తూ ఉన్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి వారెవ్వరూ కూడా గుర్తించలేదు. ఈయనే నిజమైన బోధకుడు, ఈయనే మెస్సయ్య అని ఎవ్వరూ కూడా గుర్తించలేకపోయారు. కానీ అపవిత్రాత్మతో నిండినటువంటి ఆ అపవిత్రాత్మ దేవుణ్ణి గుర్తిస్తూ ఉంది. దేవుణ్ణి గుర్తించి నజరేతు అయినటువంటి క్రీస్తు నివాస్యగు యేసు, మీకు మాతో పని ఏమి అని ప్రశ్నిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. నీవు నేను కూడా దేవుని యొక్క పవిత్రాత్మతో నింపబడితే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ అపవిత్రాత్మ కూడా మనల్ని ఏమీ చేయలేదు. వారే మనల్ని అంటూ ఉంటారు, అమ్మా మీతో మాకు ఏమి పని, అయ్యా మీతో మాకు ఏమి పని, మమ్మలను నాశనం చేయడానికి వచ్చావా అని మనల్ని చూచి అంటూ ఉంటారు ప్రియా దేవుని. అది మనం ఎప్పుడైతే పవిత్రాత్మతో నింపబడతామో అప్పుడు మనము ఆ విధంగా పిలువబడతాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి అదే విధంగా దేవుడు, ఆ క్రీస్తు ప్రభువు ఆ పవిత్రాత్మను నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని ఆ దెయ్యము పట్టిన వాడిని స్వస్థపరుస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ రోజున నీవు నేను కూడా ఆ ప్రజల వలె ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము. మన జీవితాలలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు. మన జీవితంలో ఊహించరానటువంటి అనేక సంఘటనలు జరగవచ్చు. అవన్నీ కూడా దేవుడు మనకు చూపేటువంటి ప్రణాళికలు. మరి మనకందరికీ కూడా ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మనమందరము కూడా దేవునికి అంటిపెట్టుకొని జీవిస్తే, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ దయానిధి అయినటువంటి ఆ దేవుని దగ్గర మన విన్నపాలన్నీ కూడా విన్నపించుకుంటే మనలందరినీ కూడా దేవుడు అధికంగా దీవించి ఆయన కృపలను మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా ఆ క్రీస్తు ప్రభువుని కనుగొనాలి. పెనుగాలిని ఆపే సైతము ఆ క్రీస్తు ప్రభువు, చిరుగాలికి ఊగిసలాడే చిన్న అప్పములు మన యొక్క హృదిలోనికి వస్తూ ఉన్నాడు. మరి మనము ఆ క్రీస్తు ప్రభుని గుర్తిస్తూ ఉన్నామా లేదా? క్రీస్తు ప్రభువుని మనం సంపూర్ణంగా స్వీకరిస్తున్నామా లేదా? అటు వాక్కు రూపంలోను, ఇటు దివ్య సప్రసాద రూపంలోను మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా స్వీకరించాలి. కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున ఈ యొక్క దివ్య పూజా బలిలో క్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా స్వీకరించడానికి మనమందరం కూడా ప్రయాసపడుతూ దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క దీవెలన్నిటినీ, ఈ యొక్క కృపలన్నిటినీ మనకు అనుగ్రహించాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టిన పొన్సు పిలాతు గర్భాలలోనే పాటుకొని మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళపు దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారును చనిపోయిన వారును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరముకు ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరము కూడా మన యొక్క విన్నపాలను దేవునికి ఈ విన్నప ప్రార్థనల ద్వారా విన్నవించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్రాంతి దినమున ప్రభువును మందిరమున చేరిన మనమంతా మన శ్రీ సభ కొరకు, సర్వ సృష్టి కొరకు భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ రోజున మనమందరము కూడా జ్యోతిర్మయ ఆదివారాన్ని పురస్కరించుకొని కొనియాడుచు ఉండగా ఆ సంస్థ ద్వారా అనేక మంది మేలులను పొందాలని, ఆ సంస్థ ద్వారా దేవుడు తన యొక్క వాక్కును విరాజిల్లాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మిక్కిలి ప్రేమగల తండ్రి, మా జగద్గురువు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తెలుగు కథోలిక పీఠాధిపతులను, ముఖ్యముగా మా నూతన పీఠాధిపతులను పూలాంతోని వారిని అపారముగా దీవించండి. తద్వారా వారు శ్రీసభ నూతనీకరణలో పవిత్రాత్మస్వరమును ఆలకించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా రక్షకుడును బలమును అయిన ఓ తండ్రి, ప్రజలను విశ్వాసపాత్రముగా ప్రేమించేలా మా రాజకీయ నాయకులను దీవించండి. తద్వారా వారు మానవ ఔన్నత్యమును, ప్రాథమిక హక్కులను కాపాడుతూ ప్రజలకు సేవ చేయునట్ల అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా గురుమండల సంఘములను దీవించండి. ఆ రీతిగా మేమంతా శ్రీసభ ప్రేషిత పరిచర్య సువార్తీకరణ గొప్పతనాన్ని తెలుసుకొని దైవరాజ్యమును ఈ భూమిపై తేగలుగునట్ల అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా గురుమండలంలో ఉన్న ప్రతి విశ్వాసిని దీవించండి. తద్వారా మేము శ్రీసభ ప్రేషిత కార్యమును అర్థము చేసుకొని నిజమైన ప్రేషిత కార్యమును కాగలునట్ల అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరము కూడా ఆ దేవుని చెంత మన యొక్క విన్నపాలన్నిటినీ కూడా, మన వ్యక్తిగత విన్నపాలన్నిటినీ కూడా విన్నవించుకుందాం. ఓ సర్వాధిపతి అయిన పరలోక తండ్రి, మేమంతా మా జ్ఞానస్థానము ద్వారా మీ పరిశుద్ధ కుటుంబములో భాగస్థులమైతూ ఉన్నాం. మాలో ఉన్న అశాంతిని తీసివేసి మీ పవిత్రాత్మ వరములను, సోదర ప్రేమ, కనికరము, క్షమ, శాంతము, నిగ్రహము, విశ్వాసముతో మమ్ము నింపి మా వ్యక్తిగత కుటుంబ జీవితములను పరిశుద్ధపరచండి. ప్రభువా, ఈ యొక్క దివ్య పూజాబలిలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ముఖ్యముగా ఈ దివ్య పూజాబలిని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా నూరొత్తులుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మాలో ఉన్న మా వ్యక్తిగత అవసరాలన్నిటినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతూ ఈ మనవలన్నిటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సంధ్యా సమయాన
సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా స్వీకరించుమయా మా సుమాంజలి స్వీకరించుమయా సుమాంజలి ఈ సంధ్యా సమయాన శుభకరుణానా ఎన్నో వసంతాల పంటలివి మా కష్టార్జిత ఫలాలివి పరవశాన పిందును పరమీయుమా దేవ పరమీయుమా పరమీయుమా దేవ పరమీయుమా ఈ సంధ్యా సమయాన శుభతరుణానా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమనలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్థితి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనవత్వంతో కూడిన మా సేవకు గుర్తుగా మీ పీఠము మీద మా కానుకలను అర్పించుచున్నాము. వీరిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసిదివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని మీ సొంత రూపముతో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారముతో నుంచితివి. మీ సృష్టినంతటిని అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్కర కార్యముల యందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మిమ్ము నిరతము స్తుతించుచున్నప్పుడు కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మగోన్నతమునా హోసానా మగోన్నతమునా హోసానా మగోన్నతమునా హోసానా మగోన్నతమునా హోసానా ప్రభువు నామమునా వేచేయువారు ధన్యులు. మగోన్నతమునా హోసానా మగోన్నతమునా హోసానా 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 హోసానా.
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, భూమి మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును మేము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము.
తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునచులా దయా చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంచుని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. దయగల తండ్రి, ఇక్కడ చేరి ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపావరాలతో దీవించి కాచి కాపాడమని మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసరా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నీటిగా అనుగ్రహింపు. మా యొక్క అప్పటిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను నీవు మన్నింపు. మమ్మ శోధనెందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించడి ప్రభువా.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చును గాక. మధురాతి ఆహారం కడరాతి భోజనం మధురాతి ఆహారం కడరాతి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం తారండి లోకునుడి నిత్య జీవం పొందుడి తారండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాతి భోజనం మధురాతి ఆహారం మన్నా భోజనమనిపించును మగోన్నతుని ఆహారం ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం నేనే జీవాహారమని హృదినే తెరచిన మన ప్రభుని నేనే జీవాహారమని తన హృదినే తెరచిన మన ప్రభుని ఆశతో ఆతితో స్వీకరించరి రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం పునీత ఇగ్నాస్ వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మిమ్మ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ప్రభు ఈ దాసుని చల్లని చూపుతో చూడుడు, నీ కరుణతో మమ్ము కాపాడుడు. మేము మీకు మొరపెట్టుచున్నాము, నీవు మమ్ము అవమానమును ముంచకుడు.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరచుదివి. మీ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను మీ పట్ల నిజమైన భక్తి విశ్వాసముల వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞాన వివాహ ప్రకటన. ఇచ్చటనున్న వారందరికీ తెలియజేయమేమనగా, మన విచారణకు చెందిన ప్రకాష్ నగర్ కాపరస్తులు జూడ్యు మరియు స్టెల్లోయుల కుమారుడైన సజోయినులకు పాడిగట్టులో ఉన్నటువంటి మన విచారణకు చెందిన కాపరస్తులైన రాజ్యబాబు మరియు కమల కుమారిల కుమార్తె అయిన గుమ్మడి అమూల్యాలకు దేవుని అనుగ్రహము వలన వివాహం జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర ఆటంకములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియచేయవలసిన బాధ్యత. ఇది 3వ ప్రకటన. ఈనాటి ప్రకటనలు. ఈరోజు 4వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము మరియు ఈ రోజున జ్యోతిర్మయ ఆదివారాన్ని కూడా జరుపుకొంచు ఉన్నాం. ఈరోజు వచ్చు చందా అంతా కూడా జ్యోతిర్మయ సంస్థకు చేరుతూ ఉంది. ఈ వారంలో వచ్చు పండుగలు: 2వ తారీఖున కానుకమాత మహోత్సవము. ఆ రోజున మరియమాత మందిరం వద్ద క్రొవ్వొత్తులను ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. అందరూ మీ క్రొవ్వొత్తులను తీసుకొని దేవాలయానికి రాగలరని పూజా బలిలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. 4వ తారీఖున పునీత జాన్ ది బ్రిటో గారి పండుగ. 5వ తారీఖున పునీత అగతమ్మ గారి స్మరణ మరియు నెల మొదటి శుక్రవారము సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన మరియు దివ్య పూజా బలి ఉంటూ ఉంది. 6వ తారీఖున పునీత పౌల్మికి మరియు వారి సహచరుల స్మరణ మరియు నెల మొదటి శనివారము. కాబట్టి ఆ రోజున దివ్య పూజ బయట ఉన్నటువంటి మరియమాత మందిరం వద్ద ఉంటూ ఉంది. వచ్చే నెల 13వ తారీఖున యూనిఫెస్ట్ 2021 జరుగుతుంది. ఆన్లైన్ పోటీలు 6 ఆన్లైన్ పోటీలు ఉంటూ ఉన్నాయి, 10 ఆఫ్లైన్ పోటీలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన విచారణ యువత ఇందులో చురుగ్గా పాల్గొని మీ నైపుణ్యతను ఇతర యువతతో కనపరుచుకోవలసిందిగా కోరుచూ ఉన్నాం. అద్భుత బాలయేసు పండుగ వచ్చే నెల 14వ తారీఖున ఎంజాలలో ఘనంగా కొనియాడబడుచు ఉన్నది. 4వ తారీఖున జెండా ప్రతిష్టతో ఆ పండుగ ఉత్సవములు, నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. పూర్తి వివరాలకై కరపత్రాలను చూడగలరు. మరియు అదేవిధంగా 8:30 దివ్య పూజా బలికి గాయక బృందంలో చేరాలనుకుంటున్న వారు గాయక బృందంలో చేరవలసిందిగా కోరుచూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా దివ్య పూజా బలి పాటలన్నిటినీ కూడా ఆ యొక్క స్క్రీన్ మీద చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మన స్వరాన్ని విప్పి ఆ పాటలన్నిటినీ కూడా దివ్య పూజా బలిలో పాడడానికి ప్రయత్నం చేయండి. గాయక బృందము కేవలం మనకు సహాయం చేయడానికి మాత్రమే ఉంది. అందరూ కూడా పాటలు పాడటానికి ఉత్సాహం కనపరచవలసిందిగా విన్నవిస్తూ ఉన్నాం. పోయిన వారం చందా 6,760 రూపాయలు మరియు గురువారం చందా 1,410 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. Good morning, my dear brothers and sisters. Bagunara. Praise the Lord. May you all have a wonderful day. Let us now stand for the final blessing. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఈ వారం జన్మదినోత్సవం జరుపుకునే వారు ఈ రోజున 31వ తారీఖు నిషా, 1వ తారీఖున ఎలిజబెత్, రమేష్, మైకేల్, క్లమెంట్ మైకేల్, ఐశ్వర్య, 2వ తారీఖున మరియన్ సి రోజ్ దాస్, సి నిషాద్ రెడ్డి, సబస్టీన్, 5వ తారీఖున మోనికా, మెర్లిన్ జోసఫ్, సిస్టర్ చీనా, 6వ తారీఖున ఎన్ భవ్యేష్, శృతి. వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారు 3వ తారీఖున మ్యారియో ఫ్రాన్సిస్ మరియు విజయ మరియం, 6వ తారీఖున మరియా బొంబాన్యం, అమత్వ మరియు మోనికా. ఈ వారం జన్మదినోత్సవం జరుపుకున్న వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు విచారణ తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది. దేవుడు వారిని దీవించి కాచి కాపాడునుగాక.